శ్రీమాత్రే నమః. మనకి వారాహి నవరాత్రులు రేపటి నుంచి వస్తున్నాయి. అయితే ఈరోజు ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూశాను వారాహి దేవి గురించి. దాంట్లో ఏంటంటే జనాలు కొత్త కొత్త దేవతల్ని తీసుకొస్తున్నారు. ఇట్లా అనేక రకాలుగా వారాహి దేవి గురించి కొన్ని నెగిటివ్గా కామెంట్స్ అనేవి వచ్చాయన్నమాట. అందుకని మేము రోజు అమ్మవారి యొక్క అనుష్ఠానం చేసుకుంటూ ఉంటాం కాబట్టి మాకు తెలిసిన పరిజ్ఞానంలో ఏదైనా ఒక వేరే రకంగా మాట వచ్చినప్పుడు దాన్ని మనం తీసుకోలేం. అందుకని ఇప్పుడు వారాహిదేవి అనేది కొత్తగా తీసుకొచ్చిన దేవత ఏమి కాదు. వారాహిదేవి అనేది అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలు. మనకి లలితా సహస్రనామం కనుక మనం చదువుకుంటే దాంట్లో తెలుస్తుంది. 2 నామాలు ఉంటాయి లలితా సహస్రనామంలో. ఒకటి కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత. దండనాథ అంటే వారాహి అమ్మవారని అర్థం అన్నమాట. అలాగే విశుక్ర ప్రాణహరణ వారాహి వీరనందిత. అందుకని వారాహిదేవి అనేది కొత్తగా తీసుకొచ్చిన దేవత ఏమి కాదు. ఆవిడ లలితా సహస్రనామంలో ఆవిడ గురించి కూడా మనకి చెప్పారనమాట. అందుకని సంవత్సరానికి 4 నవరాత్రులు విశేషంగా చేసుకోవాలని చెప్పారు. ఒకటి వారాహి అంటే ఆషాఢ మాసంలో మనకు వచ్చే గుప్త నవరాత్రులు, అలాగే శారదా నవరాత్రులు, మనం ప్రతి సంవత్సరం అత్యంత వైభవపేతంగా చేసుకునే దేవీ నవరాత్రులు, ఆ తర్వాత వసంత నవరాత్రులు. ఇట్లా 4 రకాల నవరాత్రులు చేసుకోవాలి అని మనకి చెప్తున్నారు. దాంట్లో భాగమే ఈ వారాహి నవరాత్రులు. ఎప్పుడు కూడా వారాహి దేవి గురించి ఏదో తప్పుగా అనుకొని ఏదో కొత్తగా వచ్చిన దేవత అనుకోవద్దు. వారాహి దేవత మనకి శాస్త్రంలో తప్పకుండా ఆరాధన చేయవలసిన దేవత. అయితే వారాహి దేవత సంబంధించిన మంత్రాలు అవన్నీ కూడా గురోపదేశం ఉంటే కానీ మనం అవి చదవటానికి ఉండదు. అయితే గురోపదేశం లేని వాళ్ళు అమ్మవారి యొక్క స్తోత్రాలు, అమ్మవారి యొక్క నామాలు ఇవన్నీ కూడా నిత్యం పారాయణ చేసుకొని మనం పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.